చేరుకోవడానికి యథార్థమైన సత్యాన్ని తెలుసుకుని ఇక మళ్ళీ శరీరంలోకి వెళ్ళవలసిన అవసరం లేని స్థితిని పొందాలంటే అటువంటి సాధన చెయ్యడానికి ఉపయుక్తమైనటువంటి శరీరము ఒక్క మనుష్య శరీరము మాత్రమే. ఇతర శరీరములకు ఆ అధికారం లేదు. ఇతర శరీరములు అసలు అటువంటి సాధన అన్న ప్రక్రియ ఎందు నిలబడలేదు, వాటికి కుదరదు. ఒక్క ఈ శరీరంతో మనుష్యుడిగా జన్మించిన వాడెవరో వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం చెయ్యగలడు. అందుకే తిరోధానము అనుగ్రహము ఈ రెండు మాటలు ఎవరికి అన్వయం అవుతాయి అంటే ఒక్క మనుష్యుడికి అన్వయం అవుతాయి. తిరోధానము అంటే సత్యము తెలియకుండా, ఎరుక లేకుండా ఒకటి అడ్డు వచ్చి అది ఉన్నట్టు కనపడడం, వెనకనున్న వస్తువుని కనిపించకుండా చెయ్యడం. మాయా అన్న అవనిక దిగిపోతుంది. ఆ మాయ ప్రసరించి ఉన్నంతసేపు ఆత్మ తెలియదు, ఈశ్వరుడు తెలియడు. ఆ మాయా అన్న తెర కలగిపోతే ఆత్మ ఏదో భగవంతుడేదో ఎరుకలోకి వస్తుంది. ఈ తెర తీసుకోవడం మన ప్రయత్నము చేత అనుగ్రహించిన పరమేశ్వరుడు తీయాలి. ఇక్కడ భక్తి అన్న మాట అక్కడ వస్తుంది. మీరు ఇది చాలా గంభీరమైన ప్రతిపాదన, కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకే అసలు భగవంతుని యొక్క స్వరూపమేమి అడిగారనుకోండి, సాధనా ప్రక్రియ ఎందు ఈశ్వరుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే ద్వైత అద్వైతములకు వారధి. ఈశ్వర స్వరూపము ఉపాసనలో ఎలా నిలబడుతుందంటే ద్వైత అద్వైతములకు వారధిగా నిలబడుతుంది. వారధి అంటే ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి చేరుకోవడానికి మధ్యలో వాడేటటువంటి సాధన. ఇదో ఒక ఏరు దాటుతున్నాం అనుకోండి, అప్పుడు యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి ఆ పైన ఉన్నటువంటి వంతుల నుంచి దాటి వెళ్ళిపోతాం. అలాగే ద్వైతము అద్వైతము అని రెండు మాటలు. ద్వైతము అంటే ఈశ్వరుడు వేరు, నేను వేరు, అక్కడ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రారంభంలో ఆ మాట అనాలి, నేను వేరు ఈశ్వరుడు వేరు. అసలు పూజ కూడా అందుకే అలాగే మొదలవుతుంది. ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు, నేను వేరుగా ఉన్నాను. అందుకే మనం పూజ మొదలు పెడితే ఏమంటాం, దేశకాల సంకీర్తనం చేసి ఉమామహేశ్వర పూజాం కరిష్యే, లేకపోతే లక్ష్మీనారాయణ పూజాం కరిష్యే అని నేను పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు నేను ఈశ్వరుని పూజ చేస్తున్నాను, నేను ఈశ్వరుడు వేరుగా ఉన్నాను కదా. ఇప్పుడు నేను ఈశ్వరుడు వేరుగా ఉన్నాను అన్న పూజ ఎక్కడ పూర్తయింది? అలా వేరుగా ఉండి పూర్తవదు. ఈశ్వరుడు నువ్వు వేరు కాదు, నీవే ఈశ్వరుడు అని పూర్తవు. అందుకే అసలు ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే నా నిజస్పంధాయనాయ విద్యతే, ఇంకొక మార్గము లేదు. ఏ మార్గం ఉన్నది? ఒక్కటే, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు, అంతటా ఉన్నాడు ఈశ్వరుడు. ఎందుకు కనపడ్డావు? మాయా అన్న తెర అడ్డొచ్చినది. కాబట్టి ఇప్పుడు అది అనుభవంలోకి వచ్చిందనుకోండి, ఈశ్వరుడు తెలిసాడనుకోండి, ఆ తెర లేచిపోయిందని గుర్తు. అది అనుగ్రహం అంటారు. ఎవరు తిరోధానం నుండి అనుగ్రహంలోకి వెళ్ళాడో ఇక వాడు శరీరంలోకి రాడు. ఆ శరీరంలో చివరిసారి ప్రారంభమైపోయేంత పర్యంతము ఉంటాడు. ప్రారంభమైపోయింది, ఆ శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇక విడిచిపెట్టిన తరువాత ఇంకొక శరీరాన్ని తీసుకోడు. ఇంకొక శరీరాన్ని తీసుకోకపోవడాన్ని ఉత్తరాయణ మార్గంలో వెళ్ళి బ్రహ్మపదాన్ని చేరిపోయాడు, బ్రహ్మముగా నిలబడిపోతాడు. ఇది తిరోధాన అనుగ్రహము అంటారు. ఈ అనుగ్రహమును పొందడానికి యోగ్యమైన ఒకే ఒక్క శరీరము మనుష్య శరీరం. అందుకే శాస్త్రము అనేటటువంటిది ఎవరికి పనికొస్తుంది అంటే, ఏ ఇతర ప్రాణుల కొరకు శాస్త్రం ఉండదు. కుక్కకి మీరు శాస్త్రం ఏం చెప్తారు? చిలుకకి శాస్త్రం ఏం చెప్తారు? పిల్లికి శాస్త్రం ఎందుకు? శాస్త్రం ఎవరికి అంటే ఒక్క మనుష్యులకు మాత్రమే శాస్త్రం. బోధ ఎవరికి? ఒక్క మనుష్యులకే బోధ చేస్తారు, ఇతర ప్రాణులకు బోధ ఉండదు. ఎందుకు బోధ అంటే శాస్త్రాంతర్గతమైనటువంటి విషయాన్ని తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని తిరోధానం నుండి అనుగ్రహంలోకి ప్రవేశించడం కోసమని. ఈ ప్రక్రియ అంతా మనుష్య శరీరమునకు మాత్రమే అన్వయమవుతుంది. కాబట్టి బోధ అన్నది మనుష్యులకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. ఎంతకాలము ఉపాసన చేస్తే ఈశ్వరుడు తెలుస్తాడండి, ఎలా చేస్తే ఈశ్వరుడు తెలుస్తాడు అని నన్ను అడిగారనుకోండి,
ఇంతకాలము ఇలా చేస్తే ఈశ్వరుడు పిలుస్తాడు అన్న విషయాన్ని శాస్త్రము చెప్పలేదు. ఎందుకో తెలుసా? అన్నం ఉడకాలి. ఎంతసేపు కింద అగ్నిహోత్రం వెలగాలి? అన్నం ఉడికే వరకు. అన్నం ఉడకడానికి అగ్నిహోత్రము ఎంత స్థాయిలో ఉంటే అది బాగా ఎంతసేపట్లో ఉడకగలదో అంతసేపు అగ్నిహోత్రం ఉండాలి. తప్ప అన్నం ఎప్పుడు ఉడికింది? పై గింజ ఉడికిందనుకోండి, అడుగు గింజ ఉడికిపోయింది, పక్క గింజ ఉడికిపోయింది. పైన అన్నం కనపడుతోంది, లోపల అన్నం ఉంటుందా అని ఏమో అన్నం అక్కర్లేదు. అలాగే భక్తితో కూడిన కర్మాచరణము ఎంతసేపు చెయ్యవలసి ఉంటుంది అంటే జ్ఞానము ఆవిర్భవించేంత వరకు. జ్ఞానము కలిగినటువంటి ఉత్తర క్షణంలో స్వస్వరూపమేదో తెలుస్తుంది. దాన్ని అనుగ్రహము అంటారు. అది ఈ జన్మలో సాధ్యం అవుతుందా అండి? అలాగా ఇప్పుడు నేను మొదలు పెడితే మాత్రం మేము ఆ స్థాయికి వెళ్ళిపోతామా అని ఒక ప్రశ్న వేయచ్చు. కానీ మనుష్య జన్మలో ఇది ప్రారంభమంటూ చెయ్యకపోతే క్రియకు కింద వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈశ్వరుడు ఒక ప్రశ్న అడుగుతాడు, నీకు మనుష్య శరీరాన్ని ఇచ్చాను, అత్యంత విలువైనటువంటి శరీరం, ఏం చేశావు దాంతో? నువ్వేం చేయలేదుగా సాధనను తెలుసుకోవడానికి, ఇంకెందుకు నీకు ఆ శరీరం? ఆకలి దప్పులు, నిద్ర, మైథునము, భయము, జర, మరణము ఇలాంటి వాటికి ఏ ఉపాధి అయినా చాలు. కాబట్టి నేను తిరియత్వ కింద పంపిస్తాను అంటాడు. వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి కింద వెళ్ళిపోతాడు. ఇక సాధన ఉండదు. ప్రారంభం అంటూ చేసి భగవద్భక్తితో భూస్వామి కొరకు పనిచేసేటటువంటి పాలేరులా భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని పట్టుకుని ఎవరు ప్రవర్తిస్తున్నాడో వారి ఎందు ఈశ్వర కృప మిగులుతుంది. మిగిలితే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, వీరు పాపం సాధన చేశాడు కానీ అందుకోవలసినంత మెట్టు అందుకోలేదు. కాబట్టి వీడు అందుకోవడానికి కావలసిన ఏర్పాటు నేను చేస్తాను. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కసారి మనం చదువుతుంటాం, ఎంసెట్తో అతనికి 5వ ర్యాంక్ వచ్చింది, కానీ నిలిపోయేవాడు. అతని తండ్రి ఏదో పాపం రిక్షాలు ఆగుతూ ఉంటాడు, కాబట్టి అతన్ని చదివించడానికి డబ్బు లేదు అని పేపర్లో వేస్తారు. వెంటనే అందరూ ఫోన్లు చేస్తారు, ఐశ్వర్యవంతులు, మేము చదివిస్తాం ఆ పిల్లాన్ని, అతన్ని చదువుకోమనండి అంటారు. అంటే చదువుకోవడానికి కావలసిన సమర్థత ఉంది, ఆర్తి ఉంది, చదువుకోవడానికి కావలసినటువంటి ఉపకరణములు లేవు. ఇప్పుడు ఆ ఉపకరణములను సమాజము భర్తీ చేసింది. అలాగే ఈశ్వరుని యందు ఆర్తి ఉంది, తెలుసుకుందామన్న తాపత్రయం ఉంది, కానీ తగిన గురువు లభించలేదు, శాస్త్రం చదువుకునేటటువంటి అవకాశం లభించలేదు, ఆర్తి మిగిలిపోయింది, భక్తి మిగిలిపోయింది. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దీన్ని పూర్ణ చేస్తాడు. వచ్చే జన్మలో అప్పుడు మళ్ళీ మనుష్య జన్మనిస్తాడు. మనుష్య జన్మనిచ్చి మహాపండితుడైనటువంటి వాడి కడుపున కొడుకుగా పుట్టే అవకాశం ఇస్తాడు. మహాపండితుడి కడుపున కొడుకుగా పుడితే వచ్చే అవకాశం ఏంటి? ఇక తాను ప్రత్యేకం నేర్చుకోవలసినవి 3 లోతులు తగ్గిపోతాయి. సంధ్యావందనం నేర్చుకోవడానికి తిక్కలు పడుతున్న వాళ్ళు ఎందరో రావచ్చు. ఓ పండితుడి కడుపున పుడితే పండితుడంటే నా ఉద్దేశం ఏదో 4 శ్లోకాలు 3 గద్యాలు వేసినవాడిని కాదు, అనుష్ఠాన పర్యంతం నుండి భక్తి కలిగిన వాడు. అటువంటి పండితుడు కడుపున పుట్టి ఆయన చక్కగా సంధ్యావందనం చేస్తుంటే కొడుకు నేర్చుకుంటాడు, ఆయన దగ్గర సూక్తములు నేర్చుకుంటాడు, వేదం నేర్చుకుంటాడు, ఆయన దగ్గర కావ్యాలు నేర్చుకుంటాడు, పురాణాలు నేర్చుకుంటాడు, తత్వం అంటే ఏమిటో తెలుసుకుంటాడు, తండ్రిని చూసి ఆచారం నేర్చుకుంటాడు, తండ్రి అడుగుజాడలలో పయనించడం మొదలు పెడతాడు. చిన్నతనం నుండే చక్కటి సంస్కారవంతమైన జీవితం అలవాటు పడిపోతుంది. అది పండించుకుంటాడు. అదృష్టవంతుడయ్యాడా పండిపోతాడు, లేదా జన్మలో 2 జన్మలో 3 జన్మలో దగ్గర పడిపోతాడు మోక్షానికి. కాబట్టి ఈశ్వరుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఉపయోగించుకోవడం అనేటటువంటిది ఒకటి తెలిసి, అయ్యో నేను అంతలా ఉపయోగించుకోలేకపోతున్నానన్న ఆర్తి త్రికరణ శుద్ధిగా మిగిలిన ఉత్తరోత్తర జన్మల ఎందు ఈశ్వర కృప ఉంటుంది తప్ప మనుష్యుడిగా పుట్టినవాడు మళ్లీ మనుష్యుడిగా పుడతారని మాత్రము వేదమునందు సిద్ధాంతము లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పునర్జన్మ సిద్ధాంతం అంగీకరించడమే సనాతన ధర్మములకు ప్రాతిపదిక. మనిషిగా పుట్టినవాడు మళ్లీ మనిషిగా పుట్టడు. వేదం ఘోషిస్తోంది. పునర్జన్మకి లక్షణం ఏంటో తెలుసండి. దేని బట్టి పునర్జన్మనిస్తారో? ఈశ్వరుడు ప్రమేయం ఉండదు. ఈశ్వరుడు పునర్జన్మ ఎందు జోక్యం చేసుకోడు.
నీ మనసుని ఆధారం చేస్తాడు. నీ మనసు పట్టుకుని వదిలి జీవితంలో బతికున్నంత కాలం దేని మీద బాగా మమకారం నిలబడిపోతుందో అదే ఆఖరి ఊపిరి కదిలినప్పుడు మనసులో భావముగా కదులుతుంది. ఈశ్వరుడు ఏమంటాడంటే ఆఖరి ఊపిరిలో ఆఖరి కదలిక మనసులో నీకు దీని ఎందు నిలబడింది కాబట్టి నీ మనసు నీకు జీవించి ఉన్నంత కాలం దాని మీదే అభివృద్ధులై ఉన్నావు కాబట్టి నీకు దానిని బట్టి పునర్జన్మ అంటారు. ఐశ్వర్యం మీద మిగిలిందనుకోండి, అదే లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం. ఐశ్వర్యం మీద వ్యామోహం పొందితే తిరియక్కు అంటే వెన్నుపాము అడ్డంగా ఉన్నవాడు అవుతాడు. వెన్నుపాము నిలువుగా ఉండేది మనిషికొక్కడికి. ఎవరి మీదనో ప్రీతితో పోయాడు. ఈశ్వరుడి మీదో గురువు గారి మీదో శాస్త్రం మీదో ప్రీతి ఉంటే వేరు. అలా కాదు, ఇప్పుడు బంధువుల మీదో కొడుకుల మీదో కూతుళ్ళ మీదో భార్య మీదో అల్లుళ్ళ మీదో ఉండిపోయింది. మళ్ళీ జంతువు అవుతాడు. జంతువు నుంచి మళ్ళీ మనుషులు ఎప్పుడవుతారు? కోట్ల జన్మలు పడుతుంది. అది చెప్పడం కష్టం. ఎన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ వస్తారో చెప్పలేదు మనుష్య జన్మలో. అందుకే ఆ మనుష్య జన్మలో ఉండగా ఆఖరి ఊపిరి తీర్పు. ఆఖరి ఊపిరిలో మనసు దేని ఎందు కదులుతుంది అంటే దేని ఎందు బాగా అనురక్తమైందో దాని ఎందు కదులుతుంది. అది దాని లక్షణం. అది ఆఖరణ భాగవతంలో చెప్తారు. అది మూట కట్టుకుంటుంది. ఈ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ వెనక్కి లాగేసి కళ్ళలో చూసే శక్తిని, చెవుల్లో వినే శక్తిని వెనక్కి తీసుకుంటుంది. తీసుకుని మూట కట్టుకుంటుంది. కట్టుకుని జీవుడు ఏం చేస్తాడంటే ఈ మనసుని చక్కలో పెట్టుకుని బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది శివం అయిపోయిందిరా, సంధి బంధములు కదిలిపోయాయి అంటారు. ప్రజ్వరుడు ప్రవేశించాడు అంటారు. ప్రజ్వరుడు అంటే జ్వరం, వ్యాధి. దీని సంధి బంధములు కదిలిపోతాయి. ఇందులోంచి బయటికి వెళ్ళిపోతానంటాడు. ఇంకా జర్జరీభూతమైంది, ఇందులో మేము ఉండం, ఇది పెద్ద ఉపయోగం లేదు అంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఊపిరి మీద మనసు నిలబడుతుంది. ఆఖరి ఊపిరి తీసినా ఆఖరి ఊపిరి వదిలినా దేని గురించి ఆలోచించాడో దాని ఎందు ఈ జీవుడు పెడతాడు. ఇదే చూపు. ఆ జీవుడు అందులో పెడతాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాన్నగారే ఇంట్లో కుక్కగా ఉంటారు. కొడుక్కి తెలియదు, తండ్రికి తెలియదు. యథార్థంగా జరిగింది కబీర్ దాస్ గారి జీవితంలో. ఒకసారి కొడుకుని ఇంకా తండ్రి కుక్క వస్తాడు. ఎందుకని అంటే కొడుకు మీద వ్యామోహం. అందుకని ఏం చేస్తారంటే అది కదిలింది ఆకరణ. నీకు ఇంత మనుష్యం ఎందుకురా ఈ పాదుగానికి ఇంత తాపత్రయం తప్ప నీకు ఇతరానికి ఎందుకు పనికొచ్చింది నీ శరీరం? కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి తిరియక్కుగా కుక్కగా పంపిస్తారు ఆ ఇంటికి. భోగం పుణ్యం అంతా ఏమవుతుందంటే మహా అయితే కొడుకు కారులో కూర్చోబెట్టుకుని కుక్కను తీసుకెళ్తారు. మీరు చూకల్లో ఒక్కొక్కసారి వెనక అద్దాల్లో నుంచి బయటకు చూస్తుంటాయి కుక్కలు. అవన్నీ వేదాంతంలో చెప్పిన విషయాలు. కాబట్టి ఇలా కాకుండా ఉండాలి అంటే శిరోధానమును చేసి అనుగ్రహము వైపుకి ప్రయత్నం ప్రారంభం చెయ్యాలి. దీనిలో ఉండగా ఈశ్వరుని యందు అనురక్తులు కావాలి. ఈశ్వరుని యందు అనురక్తి ప్రయత్నపూర్వకంగా ప్రారంభిద్దామన్నా నిలబడదు. అది నిలబడాలంటే ఒకే ఒక్క కారణానికి నిలబడుతుంది. గురువాక్య శ్రవణము ఒక్కటే. గురువు గారి మాట వ్యామోహాన్ని తీసేస్తుంది. తీసి నడవవలసినటువంటి పథాన్ని నేర్పుతుంది. ఇది అనుగ్రహ ప్రసరణము అంటారు. ఆ అనుగ్రహం ప్రసరించేటటువంటి బలవత్తరమైన కాలమే శారదా నవరాత్రులు. అందుకే శారద. శారద అంటే పరిమిత చంద్రుడు అంటారు. ఇతర ఋతువులలో ఉన్నటువంటి చంద్రుడికి ఆ పేరు లేదు. ఒక్క శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడికే పరిమిత చంద్రుడు అని పేరు. దున్యలు కురిపించేస్తాడు చంద్రుడు. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా అంత వర్షిస్తుంది. ఎందుకని అంటే ప్రకృతి బంధములను ముందు దాటితే తప్ప ఈశ్వరాభిముఖుడు కాలేడు. పరదేవతానుగ్రహం పొందడానికి పరిపుష్టమైన కాలం ఏది అంటే శరన్నవరాత్రులే. అందుకే శరన్నవరాత్రుల యందు అమ్మవారిని పూజించి తీరుతారు. తాత్వికమైన కారణం అది. అసలు ఈ కారణానికి ఎవ్వరూ శారదా నవరాత్రులను చెయ్యకుండా ఉండకూడదు. ప్రతి వాళ్ళు శారదా నవరాత్రులు చెయ్యవలసిందే. ఎందుకని అంటే మనుష్యుడిగా పుట్టిన వారిని శారదా నవరాత్రి చెయ్యకపోతే నువ్వు ఎంత కోల్పోతున్నావు అది నీకు తెలియాలి కదా.
అందుకని శారదా నవరాత్రి చేస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడము అన్న మాటకి అర్థం చెప్పవలసి వస్తే అమ్మవారు అని నేను ఒక మాట అన్నాను అనుకోండి. అమ్మవారు అని నేను అన్నప్పుడు ఆ మూర్తి ఏంటి, అసలు ఆ మూర్తి ఎలా ఉంటే అమ్మవారు నేను అనవలసి ఉంటుంది? ఒకసారి 18 భుజాలతో ఉంది, ఒకసారి 4 భుజాలతో ఉంది, ఒకసారి 2 భుజాలతో ఉంది, ఒకసారి 1000 భుజాలతో ఉంది. ఏ మూర్తిని పెట్టాలి? ఎవరు మిమ్మల్ని ఉద్ధరించేది, అనుగ్రహించేది ఎవరు అని చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. మనసుకి ఒక లక్షణం ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా అండి? నామరూపములను బాగా అధ్యయనం చేసి ఉంటుంది. అందులో దోషాన్ని అది తిరస్కరిస్తుంది, అది అంగీకరించదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను పసుపచ్చటి అరటిపళ్ళు చేతితో పట్టుకుని చూడండి ఎర్రటి అరటిపళ్ళు అన్నాను అనుకోండి. వెంటనే సభలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, అరే చూడగా ఏంటి ఇలా చూపిస్తూ మాట్లాడుతున్నాను, పచ్చటి అరటిపళ్ళు పట్టుకుని ఎర్రటి అరటిపళ్ళు అంటారేంటి? ఎరుపులో అరటిపళ్ళు పచ్చగా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయంటారేంటి? తప్పు అంట. ఇప్పుడు అరటిపళ్ళు అయినా పచ్చగా ఉన్నా నేను ఎరుపు అన్న మాట ఒక్కటి ఉపయోగించాను కాబట్టి మీరు దాంట్లో ఉన్న దోషములందు తావాస్తరి చెప్తారు. ఆయన ఎర్రటి పళ్ళు అంటున్నాడు, కావు అవి పచ్చటి పళ్ళు అని పట్టుకుంటారు మీరు. అవునా కదా? మనసుకు లక్షణం ఉంటుందా ఉండదా? ఉదాహరణకి నేను పచ్చటి పళ్ళు చూపించి ఈ పళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి అన్నాను అనుకోండి. మీరు ఊహిస్తారా? మీరు అంగీకరించారా? ఓ పచ్చటి పళ్ళు చూపిస్తున్నాడు, ఎర్రటి పళ్ళు దొరకలేదు కాదు పాప ఆయనకి చూపించడానికి, అందుకని ఇవి ఎర్రటి పళ్ళు అనుకోండి అంటున్నాడు ఏదో చెప్పడానికి. సరే, ఆ పళ్ళే ఎర్రగా ఉంటే మనస్సుకున్న లక్షణం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు పచ్చటి పళ్ళ మీద ఎర్రటి రంగేసి చూస్తుంది. చూసి ఈ పళ్ళే ఎర్రగా ఉంటే ఇలా ఉంటాయి అంటుంది. అందుకొస్తుంది మూర్తి పూజ. తత్వంలోకి మిమ్మల్ని దింపడానికి మూర్తి ఉంచుతాడు. ఆ తత్వం అంతా వెళ్ళి అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఈ 2 చేతులు అనగలుగుతారు. ఇప్పుడు అమ్మవారు అన్న మాటకు అర్థం ఏమిటి? ప్రధానమైన లక్షణం నేను మీతో మనవి చేశాను. తిరోధానమును పోగొట్టి అనుగ్రహమును మీకు ఇవ్వాలి కదా. మాయ పోవాలి, భగవత్తత్వము తెలియాలి. మాయపోయి భగవత్తత్వాన్ని మీకు అందించగలిగినటువంటి స్వరూపంగా ఒక మూర్తి కింద మారుస్తారు, మార్చి అక్కడ పెడతారు. ఇప్పుడు ఆవిడ తత్వం మీరు పట్టుకోగలరనుకోండి, గాయత్రి మీకు అదే ఫలితం, దుర్గ మీకు అదే ఫలితం, కాళీ అదే ఫలితం, సరస్వతి అదే ఫలితం, లక్ష్మి అదే ఫలితం, పార్వతి అదే ఫలితం. ఏ మూర్తిగా మీరు చూడండి అదే ఫలితం. అంత మాత్రం చేత కనపడిన మూర్తులన్నీ కేవలముగా కల్పించబడినది అని మీరు అనుకోకూడదు. అవన్నీ ఏవో సృష్టించారండి, ఉత్తిని అలా పెట్టారు కానీ నిజంగా అలా ఉండవండి అనుకోకూడదు. ఋషులకు అమ్మవారు అలా ద్యోతకమైంది, అలా కనపడింది. అలా ఎందుకు కనపడిందో తెలుసా అండి? ఆవిడ ఏదో సరదా కొద్ది అక్కడ ఏమిటో పట్టుకుని అలా కనపడదు. ఆవిడ కనపడింది అంటే సనాతన ధర్మమునందు ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఏది పట్టుకున్నా చేతిలో ముద్ర ఏది పెట్టినా దాంట్లో ఏదో విశేషం ఉంటుంది, మీకు సమన్వయం అవుతూ ఉంటుంది. మీరు దాంతో బాగా అనుసంధానం అవ్వాలి. దానితో మీరు ఎంత అనుసంధానం అవుతారో మీకు అంత ఉద్ధరణ లభిస్తుంది. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన నన్ను లాగుతున్నాడు అని నేను అన్నాను అనుకోండి, బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నన్ను లాగుతున్నాడు అని నేను అన్నాను. ఆయన నన్ను లాగుతున్నాడు అంటే పైకా కిందక? పైకి లాగచ్చు, కిందకి లాగచ్చు. నాకన్నా పైన నిలబడి పైకి లాగుతున్నాడు అనుకోండి, నాకు క్షేమం, పైకి ఎక్కుతాను. నాకన్నా కింద నిలబడి కిందకి లాగుతున్నాడు అనుకోండి, నాకు ప్రమాదం, ఇంకా కిందకి వెళ్ళిపోతాను కాదు. ఆయన నన్ను లాగుతున్నాడు కాదు కావలసింది, పైకా కిందకా ప్రధానం. మీరు మూర్తిని చూపుతున్నారో కాదు ప్రధానం, మీరు ఎలా సమన్వయం చూపుతున్నారో ప్రధానం. అది అమాయక స్థాయిలో ఏమీ తెలియకుండా నమస్కారం చేసినా మంచిదే, అర్థం చేసుకునే స్థితి అందిస్తుంది. అర్థం చేసుకునే స్థితి ప్రారంభమైన నాడు దానితో సమన్వయం ఎక్కువ పెట్టుకోవాలి. అత్యంత ప్రయోజనం శారదా నవరాత్రుల్లో అదే. ఆ సమన్వయం బాగా తెలియాలి. అందుకే ఆవిడ
మనం సాధారణంగా ధ్యానం చేసి చెప్పేటటువంటి సహస్రనామాలన్నీ లలితపరంగా ఉంటాయి. లలితా సహస్రనామము అని చెప్తాం. లోకంలో ఎన్నో ఉన్నాయి, గాయత్రి కూడా సహస్రం ఉంది. కానీ అమ్మవారి పరంగా ఆలోచించినప్పుడు లలితా సహస్రానికి ఉన్నటువంటి ప్రఖ్యాతి వేరు. ఇప్పుడు లలితా సహస్రము నేనంటే లలిత ఎలా ఉంటుంది? రోజు మీరు వింటున్నారు, సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫుర స్థానానాయక శేఖరాం స్మితముఖీం ఆపీర వక్షోరుహాం. ఆ తల్లి కూర్చుంటే లలితయే కామాక్షి, కామాక్షియే లలిత. ఇప్పుడు ఆ తల్లి 4 చేతులతో ఉంటుంది. ఇప్పుడు ఈ 4 చేతులతో ఉంటే ఆవిడ ఎలా ఉంటుందో, ఎందుకుంటుందో శంకరాచార్య వారు వర్ణించారు. శంకరుడు జగద్గురు, అందుకే కేవలం అమ్మవారి బాహ్య స్వరూపాన్ని చెప్పాను, వదిలిపెట్టలేదు. సౌందర్య లహరిలో ఆయన ఒక అద్భుత ప్రయోగమే ఒక శ్లోకంలో, మన కాంచీరామాకరికలభకుంభస్తనమత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శ్రీనిమతి గతానాకరతలై పురస్పాదస్తాంన పురమధితిరహో పురుషిత అన్నారు. ఆ తల్లి కూర్చున్నప్పుడు 4 చేతులతో ఉంటుంది. 4 చేతులలో ఒక చేతిలో ఇక్షుదండాన్ని పట్టుకుంటుంది. ఇక్షుదండము అంటే చెరుకు కర్ర. ఎందుకు చెరుకు కర్ర? ఈ కర్ర పట్టుకోవాలంటే కర్ర ఉంటే లోకంలో చెరుకు కర్ర ఎందుకు? అసలు ఆ చెరుకు కర్ర గురించి ఒక్కటి కానీ మనకు అర్థమైతే అది చాలు. శారదా నవరాత్రుల యొక్క అనుగ్రహం ఏమిటో వర్షించేస్తుంది. కోట్ల 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 జన్మల తరువాత పరదేవతానుగ్రహం పొందడం మొదలైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ ఇక్షుదండం ఒకటి తెలిస్తే చాలు. ఆ ఇక్షుదండమే మనోరూపి చకోదండ అని కదా మనకి వ్యాస భగవానుడు. మనస్సుని ఆవిడ కోదండంగా చేత్తో పట్టుకుంది, చెరుకు కర్ర రూపంలో పట్టుకుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు కర్ర చేతిలో పట్టుకుంటే చెరుకు విల్లుగా ఆవిడ పట్టుకుందనుకోండి, ఒక ప్రయోజనం లోకపరంగా ఉంటుంది. ఏంటి లోకపరమైన ప్రయోజనము అంటే, పరమశివుడు కాముణ్ణి కాల్చేసిన నాడు పరమశివుడికి పార్వతీదేవికి కళ్యాణం అంతే తప్ప తారకాసుర సంహారం జరగదు. అంటే పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులుగా కూర్చుంటే తప్ప లోకాలలో మళ్ళీ నిలబడడం అన్నది కుదరదు. లోకాలు పుట్టవు, లోకాలలో ఎవరూ పుట్టి పెరిగే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మన్మధుడు కాలిపోతే అమ్మవారికి శివుడితో కళ్యాణం ఎలా అవుతుంది అంటే, అప్పుడు అమ్మవారండి నువ్వు చెరుకు వీళ్ళు పట్టుకుంటే పరమశివుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టలేవు, నేను పట్టుకుంటాను అని మన్మధుడు పట్టుకున్నటువంటి విల్లే ఆవిడ పట్టుకుంది, చెరుకు విల్లు. ఇప్పుడు ఆ బాణం వేస్తే పరమశివుడు వచ్చి అమ్మవారికి తాళి కట్టి అమ్మవారి పక్కన కూర్చున్నాడు మహాకామేశ్వరుడై. ఇప్పుడు మహాకామేశ్వరుడై ఆయన, కామేశ్వరి ఆవిడ కూర్చుంటే ఈ లోకములన్నీ పుట్టాయి. అప్పుడు వాళ్ళు తల్లిదండ్రులై జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఇది లోకములకు జరిగినటువంటి రక్షణ. శ్రీ మహాలక్ష్మియత సింగారాలకే మరుదు కాముని తల్లియత సదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియత సింగారాలకే మరుదు కాముని తల్లియత సదనాలకే మరుదు. సోముని తోబుట్టివత సొంతు కళలకే మరుదు. సోముని తోబుట్టివత సొంతు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూరి చుడుతనాంచారి సోముని తోబుట్టివత సొంతు కళలకే మరుదు.